డియర్ స్టూడెంట్స్, ఈరోజు నా క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఎక్సర్సైజ్ 6.1. క్లాస్లోకి వెళ్ళే ముందు కింగ్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ కంప్యూటర్స్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్స్? పర్ఫెక్ట్ క్యూబ్స్ కాని నెంబర్స్ ఏంటని అడుగుతున్నాడు. ముందు చెక్ చేయాలి. 216, 128, 1000, 100, 46,656 ఇచ్చాడు. ఫస్ట్ క్యూబ్ అంటే ఏంటంటే క్యూబ్ అంటే 3 times మల్టిప్లై చేస్తే వచ్చి వాల్యూని క్యూబ్ అంటారు. అంటే సపోజ్ 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2^3. ఇది క్యూబ్. ఓకే, పవర్ వాల్యూ 3 ఉంటే అది క్యూబ్ అవుతుంది. సో ఈ నెంబర్ క్యూబ్ అంటే 2 into 2 4, 4 into 2 8 అయింది. సపోజ్ 3 క్యూబ్ 3 into 3 times మల్టిప్లై చేస్తే అది క్యూబ్ అవుతుందమ్మా. 3 క్యూబ్, 3 3s are 9, 9 3s are 27. ఓకే, ఇన్ ద వే క్యూబ్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. క్యూబ్ అంటే 3 times మల్టిప్లై చేయడం, స్క్వేర్ అంటే 2 times మల్టిప్లై చేయడం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 216 ముందు ఫ్యాక్టర్స్ కడదాం. ఫ్యాక్టర్స్ కట్టి ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకి ఈజీగా ఉంటుంది. సో చూడండి, 216 డివైడెడ్ బై 2తో డివైడ్ అవుద్ది, చివరిని 6 ఉంది కాబట్టి 1 not 8, మళ్ళీ 2 54 times, మళ్ళీ 2 27 times. 2 డివైడ్ అవ్వదు, 3 డివైడ్ అవుద్ది 9 times, 9 మళ్ళీ 3 డివైడ్ అవుతుంది 3 times, మళ్ళీ 1 వచ్చే వరకు చేస్తున్నారు. ఇక్కడ ట్రిప్లెట్ ఫార్మేట్లో ఉండాలి. అంటే 3 ఒక నెంబరు 3 typesలో ఉండాలన్నమాట. 3 times మల్టిప్లై అయ్యి ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుద్ది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 into 2 into 2 into 3 into 3 into 3 3 into 3 into 3 that is equals to 2^3 into 3^3. అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్. ఎందుకు, ఇక్కడ ట్రిప్లెట్లో ఉన్నాయి కాబట్టి, 3 కింద ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ 216 ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 128 చెక్ చేద్దాం. 128 సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా 2తో డివైడ్ అవ్వాలంటే చివరి నెంబర్లు 0, 2, 4, 6, 8 1 డిజిట్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటే 2తో డివిజిబుల్స్ అనమాట. ఇక్కడ 60 6 times, ఇది 4 times, మళ్ళీ 2 32 times, మళ్ళీ 2 16 times, మళ్ళీ 2 8 times, మళ్ళీ 2 4 times, మళ్ళీ 2 times, మళ్ళీ 2 1 time. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఇక 1 మిగిలిపోయింది. సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 that is equal to 2^3 into 2^3 into 2^1. సో ఇక్కడ ట్రిప్లెట్ ఫార్మెట్లో లేదు కాబట్టి 128 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ 1000 ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సింపుల్గా రాసేస్తున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాకుండా. 10 into 10లా రాయొచ్చు కదా. 10 times are 100, 100 times are 1000. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషను కట్టక్కలేకుండా రాసేసాను.
సో ఇట్ ఈజ్ ఏ ట్రిప్లెట్లో ఉంది కదా, ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఫోర్త్ది ఏంటి? 100 we can't express. ఓకే, సో 100ని ఎలా రాయొచ్చు? 10 into 10 కింద రాయొచ్చు. ఈ 10 into 10 ఇంకా విడదీయచ్చు. 2 into 5, మళ్ళీ 2 5s are 10, ఇంకో ఇది వచ్చింది. మళ్ళీ 2 into 5. ఇక్కడ 2లు ఎన్ని వచ్చినాయి? 2 into 2 2, 5 into 5 2. సో ఇది ట్రిప్లెట్ రూపంలో రాలేదు, అంటే 3 రాలేదు కాబట్టి 100 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. సో అర్థమైందా? పర్ఫెక్ట్ క్యూబ్ కాదు చెక్ చేయాలంటే ఫ్యాక్టర్స్ అన్నీ 3 ఉండాలన్నమాట. ఓకే, ఫిఫ్త్ వన్ 46,656. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 46,656 2లో 2 3 3 2 8, మళ్ళీ 2లో 1 1 6 అంటే 13 అంటే 6 times, మళ్ళీ 6 times 4, మళ్ళీ 2 పోతుంది. 5 times 16 అంటే 8 times, 3 times 2 times, మళ్ళీ 2 times 9, 1 time 6 times, మళ్ళీ 2, 1 4 5 8, మళ్ళీ 2 డివైడ్ అవుతుంది అనమాట. ఇలా 7 times 2 times 9. ఇప్పుడు 2 డివైడ్ అవుతుంది, ఎందుకంటే చివరిని ఎంత ఉంది? 9 ఉంది. సో 9 అంటే 3తో డివైడ్ అవుతుంది. 3 2 times 1 మిగిలింది, 4 times 3 times, మళ్ళీ 3 పోతుంది. 81 times, మళ్ళీ 3 పోతుంది. 27 times, మళ్ళీ 3 పోతుంది. 9 times, 3 పోతుంది. 3 times, మళ్ళీ 3 పోతుంది. 1 time. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 1 2 3 6 ఉన్నాయి. ఇక్కడ 3s 1 2 3 1 2 3 6 ఉన్నాయి. సో ఆల్ ఆర్ ట్రిప్లెట్స్. సో 2లు ఎన్ని ఉన్నాయి? 2 3 2 to the power of 3 2 to the power of 3 3 to the power of 3 3 to the power of 3. All are triplets. All are triplets. All are in triplets. ట్రిపుల్ ఫార్ములా ఉన్నాయి, ట్రిప్లెట్స్ అంటారు. సో అన్ని క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 46,656 ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్. దీనికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 46,656 ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తాం. 2 to the power of 3 2 to the power of 3 3 to the power of 3 3 to the power of 3. చూడండి ఈ క్యూబ్ రూట్ ఎలా క్యాన్సిల్ అవుతుందంటే 2 to the power of 3 into 1/3 into 2 to the power of 3 into కరెక్ట్గా రాయలేదు, మళ్ళీ రాస్తున్నాను. ఇంటూ 1/3 3 to the power of 3 into 1/3 3 to the power of 3 into 1/3. ఈ 1/3 ఎలా వచ్చిందంటే క్యూబ్ మల్టిప్లై అవుద్ది అనమాట, పవర్ని మల్టిప్లై చేస్తుంది ఇలాగా. ఓకే, క్యూబ్ అంటే ఇది 3, క్యూబ్ రూట్ అంటే 1/3. మళ్ళీ చెప్తున్నా, క్యూబ్ అంటే 3 2 to the power of 3, క్యూబ్ రూట్ అంటే 2 to the power of 1/3 అనమాట. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఈ 3 ఈ 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్. మనకు మిగిలింది ఏంటి? 2 to the power of 1 2 to the power of 1 3 to the power of 1
3^1. సో ఇప్పుడు మనం 46,656 క్యూబ్ రూట్ కడుతున్నాం అనమాట. ఇక్కడ ఏం మిగులుతుంది ఇప్పుడు? 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36 వచ్చింది క్యూబ్ రూట్. 46,656 కావాలంటే 36 క్యూబు మల్టిప్లై చేయండి. 36 మల్టిప్లై చేస్తే మనకి 46,656 వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్ కదా? సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద smallest number by which each of the following numbers must be multiplied to obtain a perfect cube. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే ఈ నెంబర్స్ని దేంతో స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై ఏ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో లేదో చెప్పమన్నాడు. ఫస్ట్ వన్ 243 ఇచ్చాడు. 243 చేద్దాం. సేమ్ 243కి 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి. 3తో డివైడ్ అవుతుంది. 3తో 81 టైమ్స్. 8 4s are 8 3s are 24, 28 3 1s are 3. మళ్ళీ 3 27 టైమ్స్. మళ్ళీ 3 9 టైమ్స్. మళ్ళీ 3 టైమ్స్. మళ్ళీ 3 1 టైం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక ట్రిప్లెట్ వచ్చింది 3s, రెండే ఉన్నాయి. సో 243 3 to the power of 3 into 3 into 3 into 3 into 3 that is equal to మిస్సింగ్ ఎంత? ఇక్కడ ఒక 3 మిస్ అయింది. 3 to the power of 3 into 3 to the power of 2. సో మల్టిప్లై విత్ ఒక 3. మల్టిప్లై విత్ 3 to find perfect cube. పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అన్నమాట. మల్టిప్లై విత్ 3 అయితే టు అబ్టైన్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 243 ఇంటూ 3 అనమాట. ఓకే, 729 అవుద్ది. 3తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సెకండ్ వన్ 256. సేమ్ ఇవన్నీ కూడా అలా చేసేయడమే. 256కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టండి. 2 1 28, మళ్ళీ 2 64, మళ్ళీ 2 32, మళ్ళీ 2 16, మళ్ళీ 2 8, మళ్ళీ 2 4, మళ్ళీ 2 టైమ్స్, మళ్ళీ 2 1 టైం. ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, 3 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండే ఉన్నాయి. సో 256 ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 3 into 2 to the power of 3 into 2 to the power of 2. సో మల్టిప్లై విత్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే మల్టిప్లై విత్ 2 వి గెట్ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నమాట. పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? 72 ఇచ్చాడు. 72
సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టేద్దాం, చాలా ఈజీగా వస్తుంది 72. అలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితేనే ఈజీగా వస్తుంది. మళ్ళీ 2 18 టైమ్స్, మళ్ళీ 2 9 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్, మళ్ళీ 3 1 టైం. ఇక్కడ ఆల్రెడీ 2s 3 ట్రిప్లెట్లో ఉన్నాయి, ఓన్లీ 3 ఒకటే మిస్సింగ్. 72 ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 3 into 3 to the power of 2. That is equals to multiply with what? 3. We get perfect క్యూబ్. అర్థమవుతుంది కదా, చాలా ఈజీగా చెప్తున్నాను. సో తర్వాతది పర్ఫెక్ట్ క్యూబ్ తర్వాత 72 తర్వాత 4th ఏమిచ్చాడు? 675. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టేయండి. 5తో డివైడ్ అవుద్ది. 1 3 అంటే 15 25 5 టైమ్స్, మళ్ళీ 3 5 2 టైమ్స్ 27 టైమ్స్, మళ్ళీ ఇక్కడ 3 9 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్, మళ్ళీ 3 1 టైం. ఇక్కడ మిస్ అయింది ట్రిప్లెట్లో 3 పర్ఫెక్ట్గానే వచ్చింది, 5. సో 675 5 2 ఉన్నాయి. 5 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ అంటే మల్టిప్లై with 5 to get perfect క్యూబ్. అంటే 675ని 5తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అన్నమాట. ఓకే, లాస్ట్ వన్ ఏంటి? పర్ఫెక్ట్ క్యూబ్ ఏమవుతుంది మల్టిప్లై చేస్తే? 3 75 3375 అవుద్ది. తర్వాతది 5th 100 5th 100 సింపుల్గా ఫ్యాక్టర్స్ రాసేస్తున్నాను. 100కి 10 into 10 అంటే 2 into 5 into 2 into 5 అంటే ఏమవుతుంది? 2 to the power of 5 2 to the power of 2. సో 2 to the power of 2 5 to the power of 2 అంటే ఎన్నిసార్లు ఇంకో 10తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా. 10 into ట్రిప్లెట్ అవ్వాలంటే టు గెట్ ట్రిప్లెట్ మల్టిప్లై with 10. So that become 100 into 10 is equals to 1000 is perfect cube. తర్వాతది థర్డ్ వన్ ఏంటంటే డివైడ్ చేస్తే అనమాట. ఫైండ్ ద smallest number by which each of the following numbers must be divided to obtain a perfect number. Obtain a perfect cube. ఇంతకుముందు ఏం చేసాం?
తక్కువైన దాన్ని మల్టిప్లై చేస్తాం, ఇక్కడ ఎక్కువ అవుతుంది అనమాట ఒకటి. సో దాన్ని డివైడ్ తీసేస్తాం. సో ఫస్ట్ నెంబరు 81. ఫస్ట్ నెంబరు 81 ఫ్యాక్టరైజేషన్ చేయండి. 3 పోతుంది 27, మళ్ళీ 3 పోతుంది 9 టైమ్స్, మళ్ళీ 3 9లో 3 టైమ్స్, మళ్ళీ 3 1 టైం. అంటే ఇక్కడ ఏమైంది, ఓ ట్రిప్లెట్ దాటింది, అంటే 3 పవర్ 4 వచ్చింది ఈక్వల్ టు 81. అంటే డివైడ్ విత్ 3 we get పర్ఫెక్ట్ క్యూబ్. అంటే ఏమవుతుంది, 3 పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 పవర్ 4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడమే. ఈ 3తో డివైడ్ చేస్తే 3 పవర్ 3 ఇంటూ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. సెకండ్ వన్ ఏంటి, సో ఈ ప్రాబ్లంలో డివైడ్ చేయడం, ముందు ప్రాబ్లంలో మల్టిప్లై చేయడం అనమాట. సెకండ్ వన్ ఏంటి, 128 ఆల్రెడీ మనం ఇక్కడ చేసేసాం. 128కి 128కి ఏదో చేసిన గుర్తు, ముందే పైన చేసామా చేయలేదా ఇక్కడ. 128కి ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, 7 వచ్చినాయి, 7 2s. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 7 2s అనమాట. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 30, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 2 32, 32 ఇంటూ 2 64, 64 ఇంటూ 2 128. ఎన్నైనా ఇక్కడ 7 వచ్చినాయి. సో ఒక 2తో డివైడ్ చేసేస్తే మనకి 2 పవర్ 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64 పర్ఫెక్ట్ క్యూబ్ అవుద్ది. 64 పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 4 to the power of 3 క్యూబ్ రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 to the power of 3 క్యూబ్ రూట్ అంటే 1/3. సో 4 అవుతుంది అన్నమాట. సో డివైడ్ విత్ 2 to get పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత, 128 2తో డివైడ్ చేస్తే 64 అవుతుంది. తర్వాత ఏంటి, 135. థర్డ్ వన్ 135 సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కడతాం, 5తో డివైడ్ అవుద్ది. 25 టైమ్స్, మళ్ళీ 5తో డివైడ్ అవుద్ది. 27 టైమ్స్, 27 టైమ్స్. 3తో డివైడ్ అవుద్ది 9 టైమ్స్, మళ్ళీ 3తో డివైడ్ అవుద్ది 3 టైమ్స్, మళ్ళీ 3తో 1 టైం. సో ఇక్కడ 5 ఎక్స్ట్రా ఉండిపోయింది ఇంటూ 3 to the power of 3 అంటే దీన్ని డివైడ్ చేస్తే సరిపోద్ది. 135 ఈజ్ ఈక్వల్ టు ప్రాక్టీస్ ఇవి. సో డివైడ్ విత్ 5 we get పర్ఫెక్ట్ క్యూబ్. అంటే 5 ఇంటూ 3 పవర్ 3/5 డివైడ్ చేస్తే 3 పవర్ 3 అంటే 27. ఓకే. ఫోర్త్ వన్ ఏంటి, 192. 192 2తో డివైడ్ అవుద్ది 9 టైమ్స్ 96, మళ్ళీ 2 48 టైమ్స్, మళ్ళీ 2 24 టైమ్స్, మళ్ళీ 2
12 టైమ్స్ మళ్ళీ 2, 6 టైమ్స్ మళ్ళీ 2, 3 టైమ్స్ మళ్ళీ 3, 1 టైం. ఇక్కడ 2 ట్రిప్లెట్ రూపంలో 2 టైమ్స్ ఉంది, సో 3 ఎక్స్ట్రా ఉంది. సో 3ని డివైడ్ చేస్తే సరిపోద్ది. 192 ఈజ్ ఈక్వల్స్ టు 2 power 3 ఇంటూ 2 power 3 ఇంటూ 3 power 1. సో డివైడ్ with 3 we get perfect cube. సో మనకి 2 power 3 ఇంటూ 2 power 3 3 by 3, ఈ 3 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4, 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 164 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. తర్వాత ఇంకా సమ్ ఇందులో 4 అయ్యింది, 704 అట, 704 మనం డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ అవుద్ది, 2 టైమ్స్, 3 టైమ్స్, 5 టైమ్స్ 2, మళ్ళీ 2 డివైడ్ అవుద్ది, 1, 2, 6, మళ్ళీ 2 డివైడ్ అవుద్ది, 60, 3 టైమ్స్, మళ్ళీ 3 డివైడ్ అవుద్ది, 21 టైమ్స్, మళ్ళీ 3 డివైడ్ అవుద్ది, 7 టైమ్స్, 3 డివైడ్ అవుద్ది 7 టైమ్స్. మనకి ఇక్కడ సో మనకి ఎక్స్ట్రా ఉండిపోయింది ఏంటి, 235 సరిపోయింది, 120. తప్పిది ఏంటో తప్పు అనుకుంటున్నాను. ఎంత 1, 15 అంటే 7, 6, 176, 2, 6, 16, 80, 8 టైమ్స్, మళ్ళీ 2, 44 టైమ్స్, మళ్ళీ 2, 22 టైమ్స్, మళ్ళీ 2, 11 టైమ్స్. మనకి ఎక్స్ట్రా ఉన్నది 11 అవుతుంది. సో 2 power 3 ఇంటూ 2 power 3 ఇంటూ 11 power 1. సో 705కి ఫ్యాక్టర్స్ ఇవి, 11తో డివైడ్ చేస్తే సో వీ గెట్ 64 అగైన్. సో వీ డివైడ్ with 11 we get a perfect cube that is equals to 64. ఓకే, 4th ప్రాబ్లం అర్థమైంది కదా పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి. 4th ప్రాబ్లం, పరీక్షిత్ PARIKASHIT పరీక్షిత్ మేక్ ఏ క్యూబాయిడ్, Parikshit make a cuboid of plasticine of sides 5 centimeter, 2 centimeter and 5 centimeter. How many such cuboids will how many such cuboids will he need to form a
form a cube. Cuboid is chapter law. సో సొల్యూషను, క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, క్యూబాయిడ్ అంటే 3 sides కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే 2 sides డిఫరెంట్గా ఉండి ఒక సైడ్ 2 sides ఈక్వల్గా ఉండి ఒక సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్ అవడానికి సైడ్స్, క్యూబాయిడ్ సైడ్స్ ఎంత ఇచ్చాడు, సైడ్స్ 5,2,5 centimeters ఇచ్చాడు. సో మనకి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే సో 5 into 2 into 5, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2s, ఒకటే ఉంది. ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మనకి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఏంతో 2ని 2 times, 5 1 time. సో దట్ మేక్స్ 5 to the power of 3 into 2 to the power of 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మల్టిప్లై చేయాలి. సో పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే 5 into 5 into 5, మనం 5ని 1 తీసుకుందాం, ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి. మళ్ళీ 2 ఒకటే ఉంది, ఎన్ని తీసుకున్నాం, 2 into 2 2 తీసుకుందాం. సో టు మేక్ పర్ఫెక్ట్ క్యూబ్ multiply with 2 into 2 into 5. So that is equal to 2 into 2 into 5 is equal to 20. So how many cuboids required? 20 cuboids required to form perfect cube. ఓకే, దీంతో ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ చేయండి బాబు, షేర్ చేయండి బాబు, సబ్స్క్రైబ్ కూడా చేయండి నాన్న. ఓకే, థ్యాంక్ యూ.